సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో మంగళవారం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంటింటి సర్వే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం 5 లక్షల సహకారం అందిస్తుందని, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న వారు ఇంటింటి సర్వేకు వస్తున్న అధికారులకు సహకరించాలని కోరారు. అనంతరం ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ఈదుకాని శివులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీల అమలులో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవటానికి ఆర్థిక సహాయం అందజేస్తుందని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొల్లూరి సత్యనారాయణ, కృష్ణ, నాగరాణి, సుష్మా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన 4వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల సర్వే నడుస్తూ ఉంది. ఈ కమిటీ మొత్తం కలిసి అందరం కలిసి మా వార్డు మొత్తం ఇంటింటికి తిరుక్కుంటూ 330 దరఖాస్తులు వచ్చినాయి. 330 కూడా సర్వే స్టార్ట్ అయినది. ఇవాళ దీన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నా. ఎవరైతే ఇండ్లు లేవో వాళ్ళందరూ ఈ మన ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ చేసుకోవాలి. అలాగే ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళకి కూడా 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. ఏ ప్రభుత్వం అయినా సరే, మా ప్రభుత్వంలో కూడా డెవలప్మెంట్ ఇల్లు ఇచ్చినాయి, ఈ ప్రభుత్వంలో కూడా డెవలప్మెంట్ ఇస్తున్నారు. సో దీన్ని కూడా మేము అందరం కూడా సహకరిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమల్లో భాగంగా ఇందిరమ్మ గృహ నిర్మాణం చేపడతామని మాట ఇచ్చాం. అందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభిస్తున్నాం. 4వ వార్డులో ఖాళీ స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రకారం ఈ రోజు నుంచి ఖాళీ స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇచ్చే పథకం ప్రారంభించాం. 4వ వార్డులో ఈరోజు అప్లికేషన్లు పెట్టుకున్న వారి ఇంటికి చుట్టూ సర్వేలు చేస్తున్నాం. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా నిజంగా మిగిలిన వారికి అందే విధంగా సహాయంగా కృషి చేసి గవర్నమెంట్కు ఇచ్చినటువంటి ఇల్లు నిజమైన పేదలకు అందే విధంగా తప్పకుండా పేదలకు అందిస్తుంది.